కి సింగిల్ సొల్యూషన్ స్టూడెంట్ కనెక్ట్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషన్ రంగంలో అంటే విద్యా రంగంలో ఏవైతే మనకి క్వెషన్స్ ఉంటాయో వాటికి సమాధానం ఎక్కడ ఎవరిని అడగాలో తెలియని సందర్భంలో స్టూడెంట్ కనెక్ట్ ద్వారా మీ ముందుకి మీ వేల ప్రశ్నలకి సింగిల్ సొల్యూషన్, సింగిల్ సమాధానంగా స్టూడెంట్ కనెక్ట్ లో తీసుకురావడం జరుగుతుంది. గత కొంతకాలంగా ఎన్నో సబ్జెక్ట్స్ కి సంబంధించి లైవ్ వీడియోస్ తో పాటు ఎడ్యుకేషనల్ వీడియోస్ ని ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టడం జరిగింది స్టూడెంట్ కనెక్ట్ లో. ఇవాళ మనతో ఎంబీఏ కి సంబంధించి మాట్లాడేందుకు స్టూడెంట్ కనెక్ట్ ఫౌండర్, డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారు. అలాగే అంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్ సిఇఓ డాక్టర్ గరిమెళ్ళ గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడేందుకు శరత్ గరిమెళ్ళ గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అయితే మనం అనుకుంటాం ఇండియాలోని లేకపోతే ఇండియాని రూల్ చేసేది పొలిటీషియన్స్ లేదా సెలబ్రిటీస్, సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీస్ లేదా స్పోర్ట్స్ కి సంబంధించిన సెలబ్రిటీస్. కానీ ఎవరికి తెలియని విషయం, ప్రపంచానికి కనబడని విషయం ఏంటి అంటే నేషన్ ని రూల్ చేసేది ఒక బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మ్యాన్ నడిపితేనే ఒక పొలిటీషియన్ గాని, సెలబ్రిటీస్ గాని, స్పోర్ట్స్ ఆడేందుకు గాని అవకాశం ఉంటుందనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయమే. అలాగే ఏ పొలిటీషియన్ అయినా, ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా ఫైనల్ గా ఒక టైంకొచ్చేసి ఒక టైం పీరియడ్‌కి వచ్చేసరికల్లా అగైన్ వాళ్ళు బిజినెస్ నే స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని వేల బిజినెస్‌లు మనకి కనబడుతూ ఉన్నాయో. ఆ బిజినెస్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఒక మంచి సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చదవాలి? ఎలా గైడ్ తీసుకోవాలి? ఎటువంటి టాప్ కాలేజెస్ లో టాప్ బిజినెస్ స్కూల్స్ లో చదివితే మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు? ఇలా ఎన్నో క్వెషన్స్ మన తలలో ఉంటూ ఉంటాయి. అయితే వాటన్నిటికీ సమాధానంగా ఈ రోజు డిస్కషన్ వెంకట్ గారు అలాగే శరత్ గరిమెళ్ళ గారు మాట్లాడేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. వెంకట్ గారు. Yeah. Sir, thank you for coming this show, sir. First of all, మీరు ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారు. You have been trained so many students and because of you lot of people settle in their career in a proper way. So I really admire you, sir, in that way. So thanks for giving your time. Sir, actually in this pandemic situation, see, if anybody wants to do MBA or PGDM, what are all the advantages for the students, sir, if they want to pick up MBA or PGDM? This is a good question, Venkat garu. Actually, the other way of question is, should we do an MBA now or should we wait for more time before the pandemic finishes? Actually, as they say, tough times never last, tough people do. I think this is a absolutely good time to do a management program. చాలా మంది తెలియని విషయము ఇందాక చెప్పినట్టు ఎంబీఏస్ బిజినెస్ పీపుల్ రన్ ద ఎకానమీ. మేనేజ్మెంట్ ఫంక్షనల్ ఏరియాస్ అనేది కోర్ ఏరియాస్ ఏ బిజినెస్ రన్ చేయడానికైనా. ఇవాళ ఇండియన్ ఎకానమీ ఇంత పాండమిక్ లో కూడా రన్ అవ్వడానికి కారణం బిజినెసెస్ అన్నారు. సో వీటికి ఎంబీఏ అనేవాళ్ళు కనబడని వాళ్ళు విచ్ రన్ దిస్ హోల్ మిషన్. సో ఎంబీఏ ఈ టైంలో చేయడమే ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఈ టైంలో ఈ డైనమిక్ వరల్డ్ లో ఒక ఇయర్ గ్యాప్ వచ్చినా దాన్ని ఫిల్ చేయడం అనేది చాలా కష్టం. ఇది ఒక వరకు ఎందుకు చేయాలి అనేది, ఎంబీఏ ఎందుకు చేయాలనేది రెండో ఆస్పెక్ట్. ఎంబీఏ అన్లైక్ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఎనీ టెక్నికల్ ప్రోగ్రామ్స్ కానీ డజంట్ నీడ్ హ్యాండ్స్ ఆన్ థింగ్. ఇట్ నీడ్స్ it needs process, it needs practical approach and techniques through which management చేసేటట్టు. సో ఇది వర్చువల్గా నేర్చుకోలేదు కాదు, వర్చువల్గా కూడా ఇవాళ 1 year నుంచి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ ఆన్లైన్ వర్చువల్ నడుస్తున్నాయి. కాబట్టి ఎంబీఏ ప్రాబ్లం ఉండదు. వర్చువల్ రన్ చేసిన ఈక్వలెంట్లీ గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ టీచర్, ప్రొవైడెడ్ ఇన్స్టిట్యూట్, ప్రొవైడెడ్ కోర్స్ కరికులం ఆర్ రిక్వైర్డ్ కంటెంట్ ఫిల్ చేయగలిగితే ఈజ్ ఎ వెరీ గుడ్ టైం టు డూ ఎంబీఏ. సెకండ్, పాండమిక్లో సేవ్ చేయగలిగేది, పాండమిక్లో మనం సర్వైవ్ అవ్వగలిగేది, ఒక ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉండగలిగితేనే ఏమైనా అవకాశాలు ఉన్నాయి వీటిని ఓవర్కమ్ చేయగలిగేది. ఇవాళ ఈ పాండమిక్ నుంచి ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాని వాళ్ళైనా సర్వైవ్ అవ్వడానికి కారణం బేసికలీ వాళ్ళు ఫైనాన్షియల్లీ, వాళ్ళ కెరియర్ వైజ్ స్ట్రాంగ్ ఉండడం. ఎంబీఏ కెన్ ఎన్ష్యూర్ దట్.
అందుకనే top even people who finish IITs, people who do best medical courses, people who do best political science and those kind of courses also, they tend to come towards MBA program, because MBA will get them that kind of senior jobs in the companies, will ensure that they get a well-paid jobs, will ensure that there's a good career. Like చాలా మంది jobs పోయాయి pandemic. MBA వాళ్ళు, they are core of the business. They don't lose jobs. Good people will remain. Of course, ఇందులో అయినా weaker students ఏదో సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి కష్టం, కానీ if they have good education, this is a great program for them to not only sustain themselves economically but also career. So overall, MBA is a good thing to do right now. సో ఏ స్టూడెంట్ అన్నా తీసుకోవాలి అంటే వాళ్ళ కెరియర్, బ్రైట్ కెరియర్ కోసం ఎట్ ది సేమ్ టైం గుడ్ రెమ్యూనరేషన్ అండ్ రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ ఎంబీఏ చేసిన వాళ్ళకి ఉంటుంది అంటారు. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఈ ఎంబీఏ చేయడానికి ఇన్ జనరల్ గా అంటే ఏ టైప్ గ్రాడ్యుయేట్స్ చేస్తే వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది సార్? Logical, as per any college requirement, MBA can be done by any graduate. Any qualified graduate can do, provided they meet the norms of the institute where they are joining. Entire percentages, so university approval ఉండడము ఉంటే any graduate, even surprisingly a lot of medicine people are coming and doing MBA. And at top colleges like IIMs, ISB, Indian School of Business are seeing medicine people. Now, adi వాళ్ళు కూడా చేస్తారు. So it is not limited to any graduate. See, any field, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళండి, ఐటీకి వెళ్ళండి, ఫైనాన్షియల్ ఫీల్డ్కి వెళ్ళండి. Without leadership, how will the business run? Business management is required everywhere. So any graduate can pursue. Yeah, but let's say ఎవరైనా ఇంటర్మీడియట్ అంటే 11th 12th అవగానే మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటే, మేబీ బెటర్ టు డూ ఏ బీపీఏ కైండ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఒక 1 year సేవ్ అవుతుంది, మేనేజ్మెంట్ కొంచెం ఫౌండేషన్ వస్తుంది. But otherwise, any graduate, it's good to do an MBA program because they can link. ఇప్పుడు today's world లో, ఇంతకుముందు MBA అంటే స్పెషలైజేషన్స్ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ అనే 3 లిమిట్ ఉండేవి. తర్వాత కొన్ని రోజులతో ఆపరేషన్స్. ఇప్పుడు అట్లా కాకుండా సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని, అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ అని, సిస్టమ్స్ అని, బిజినెస్ అనలిటిక్స్ అని, ఇట్లాంటి కొత్త కొత్త వాళ్ళ ఫంక్షనల్ ఏరియాస్ కి సూట్ అయ్యే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కాబట్టి I would suggest any graduate, provided they have a requirement for leadership. అంటే కంపెనీలో టాప్ పొజిషన్ లో ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటే, దెన్ దిస్ ఇస్ ఎ గుడ్ ప్రోగ్రామ్. ఏదో శాలరీ వస్తుంది, ఎంబీఏ చేయగానే జాబ్ వస్తుంది కాకుండా, ఎంబీఏ చేస్తే జాబ్ తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. ఆబ్వియస్లీ ఎవరు తక్కువ ఊరికేనే ఎక్కువ పే చేయరు. చాలా మంది ఏమనుకుంటే ఎంబీఏ చేయగానే కోట్ వేసుకుని ఏసీ కింద కూర్చొని మంచి జాబ్ వస్తుంది. బట్ దట్స్ నాట్ ట్రూ. They will get, provided they are ready to take responsibility, they want to be in senior position in the organization. MBA is a very good program for any graduate. They have all relevant specializations possible. Sir, what are the entrance examinations for MBA or PGDM, sir, to get into best B schools? So దీనికి actually a foundation question నుంచి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. రెగ్యులేటరీ బాడీ, ఓకే, ఇది మెడిసిన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కదా, అదే టెక్నికల్ ప్రోగ్రామ్ కదా, ఎవరైనా సర్టిఫై చేస్తే కానీ మీరు ప్రాక్టీస్ చేయలేదు కదా. సో ఇందులో 3 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంబీఏ అంటారు, కొంతమంది పీజీడిఎం అంటారు, కొంతమంది పీజీపీఎం అంటారు, రకరకాల పేరుతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ చెప్తారు. బేసిక్గా ఏంటంటే ఇండియాలో దీని రెగ్యులేటరీ బాడీ వచ్చి ఏఐసిటి. ఏఐసిటి వాళ్ళు ఒక అప్రూవ్డ్ కోర్స్ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి బ్యాంక్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలన్నా, రేపు దీన్ని ప్రొఫెషనల్ డిగ్రీ కింద ప్రొఫెషనల్ లోన్స్ బ్యాంక్కి వెళ్ళాలన్నా, రేపు ఏమైనా పిహెచ్డి చేయాలన్నా, లేదా ఫర్దర్ కోర్సెస్ కోసం వేరే అబ్రాడ్ ఏమైనా వెళ్ళాలన్నా, దీన్ని పీజీ కింద కన్సిడర్ చేయడానికి, గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయాలన్నా పీజీ కింద కన్సిడర్ చేయడానికి ఆ కోర్స్ అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ ఉన్న కోర్సెస్కి ఏఐసిటి పెట్టిన నామ్ అంటే 2 కండిషన్స్. ఒకటి, వాళ్ళ గ్రాడ్యుయేషన్లో 50% ఆర్ మోర్ ఉండడం. 2, ఎంట్రన్స్ రాయడం. ఎంట్రన్స్ అనగా అది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ అయి ఉండొచ్చు, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ అయి ఉండొచ్చు. నేషనల్ లెవెల్లో అమౌంగ్ ద మోస్ట్ పాపులర్ ఎంట్రన్స్ ఇస్ CAT, కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్, which is mostly accepted by all the top business schools in the country. Okay. Second is there is one more called XAT, some Xavier's aptitude test, especially it has been organized initially for Xavier's College in XLRI, but later it is being accepted by others. ఇది కాకుండా మ్యాట్ ఉంది,
which is also a national level approved test, which is eligible for them getting admitted in the top business schools in the country. And then symbiosis is separate test in the ICFX separate test in the SNAP classic IAFT వేరే టెస్ట్ ఉంది, టాటా ఇన్స్టిట్యూట్. బట్ వీటిలో మోస్ట్ కామన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్ని టెస్టులు మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? యూ టేక్ ద టాప్ టెస్ట్, ప్రిపేర్ ఫర్ క్వాంట్స్, లాజికల్, వర్బల్ అండ్ జనరల్ అవేర్నెస్, అంటే బిజినెస్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్. That should be a standard preparation for attempting any of these exams. It is preferred that they write this entrance, get qualified, then they'll automatically be eligible for getting admitted into any of these courses. Experience, కొంతమంది కామన్ గా మరి సార్ GMAT అవి అంటారు కదా, అవి ఏంటి? GMAT అవి మోస్ట్లీ ఫర్ ఫారెన్ ఎడ్యుకేషన్ ప్లస్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్టన్ కాలేజెస్ ఫర్ అట్లీస్ట్ 2 to above GMAT తీసుకుని కూడా అడ్మిషన్ తీసుకుంటారు. కానీ మోస్ట్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి ఈ క్యాట్ కానీ, జాట్ కానీ, ఐఎఫ్టి కానీ, మ్యాట్ కానీ, ఆత్మ అని ఇంకో టెస్ట్ ఉంది. ఇవి మోస్ట్ కామన్ నేషనల్లీ అప్రూవ్డ్ టెస్ట్ విచ్ దే కెన్ ప్రిపేర్ వెల్, రైట్. If they get a good score, they'll get admission, scholarship and other related aspects in multiple business schools. ఓకే సార్. సార్ ఇప్పుడు చాలా మంది ఫారెన్ ఎంబీఏ, ఇండియన్ ఎంబీఏ ఈ రెండింటి గురించి కంపేర్ చేసి చూస్తూ ఉంటారు. ఈవెన్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా ఎక్కువ సర్చింగ్ లో ఇవే ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెన్ ఎంబీఏ అండ్ ఇండియన్ ఎంబీఏ? అసలు అది అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయా? ఇలాంటి ర్యాండమ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. So which is the better one, sir, according to you? So I'll give a straight answer for this. First, the question is foreign India kaadu. What is the student wants to do? The చాలా మంది మిస్ అవుతారు. అంటే కొంతమంది ఏంటంటే I want to have a better experience of education. Experience అంటే అది కల్చరలీ అయి ఉండొచ్చు, లెర్నింగ్ అయి ఉండొచ్చు, క్యాంపస్ అయి ఉండొచ్చు, వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. మీరు నవ్వుతారు, నా 20 years లో కొంతమంది స్టూడెంట్స్ అంటే ఏదైనా జోకింగ్ సైడ్ పెళ్లి చేసుకుంటూ ఉండడానికి కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, నాన్నగారు ఉత్తిగారు పంపించారు వేరే కంట్రీకి, అందుకే ఒక ఎంబీఏ చేస్తే వెళ్ళిపోవచ్చు అని చేసిన వాళ్ళు ఉన్నారు. ల్యాప్టాప్ ఇస్తారని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దట్ ఈస్ నాట్ ద లాజికల్ వే ఆఫ్ డూయింగ్ an MBA program. The proper way of doing MBA or abroad or India is, what is your objective? Is it just for professional education and experience, or is it for a purpose of job? To settle in some other. Education is a wonderful way of going and settling in abroad. Kontamandi youngsters, they might want to go and see other countries, stay there, maybe come back or work there. Now these are two. So I'll take the second one, which is very common, to go and settle and work. Now foreign education is definitely far expensive than a domestic education. Business law, the basic logic is all business course. You should invest what you are ready to lose. Okay, you should not invest that you will lose, you also suffer. ₹1,00,000 పోతే నాకు నష్టం లేదంటే పెట్టడానికి రెడీగా ఉండాలి. ఫారెన్ అయినా ఏ కంట్రీ కానీ డెఫినెట్గా మీకు ఇక్కడ ఉద్యోగం వచ్చేస్తుంది, మీరు సెటిల్ అయిపోతారు, వీసా, ఇవన్నీ ఏదో కొంతమంది కావాలని చెప్పే స్టోరీస్, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. పార్ట్ టైం చేసే సంపాదించవచ్చు. యూ షుడ్, ఇఫ్ యూర్ ఇన్వెస్టింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫారెన్ ఎంబీఏ ఇస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్. అడ్వాంటేజ్ ఫారెన్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంటేక్ రిస్ట్రిక్షన్ ఇస్ లిమిటెడ్. అక్కడ అంటే పెద్ద కాలేజ్లో కూడా దే డోంట్ అవుట్పుట్ రెస్ట్రిక్షన్, అంటే వాళ్ళ కోర్స్ కరికులం పాస్ అయిపోతే కానీ బయటకు పంపించారు. అండ్ నో వన్ కెన్ అష్యూర్ యూ ఎ జాబ్ ఆర్ ఎ సెటిల్మెంట్ దేర్. దట్ ఈస్ ద రిస్క్ విచ్ ఎ ఫారెన్ ఎంబీఏ హ్యాస్, అండ్ ఇట్ ఈస్ minimum cost 25 lakhs course fee to above. Okay, so one should calculate the return on investment. If I put that money and I'm studying there, I want to get experience, I'm okay to come back, and that is okay. Yeah, go abroad and study, no problem. But if I want to settle there, you should make your calculation. Am I okay to leave that money and come back? Just because there are foreign MBA just ఎక్కువ salary every year, అలాంటి లాజిక్ ఏం లేదు. ఎంబీఏ ఇస్ అన్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఇక్కడ కూడా చాలా ఇండియాలో కూడా టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎంబీఏ అనేది వెరీ పీపుల్ ఓరియంటెడ్ జాబ్ అండి. ఎస్పెషల్లీ అబ్రాడ్కి వెళ్తే సిస్టమ్స్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఐటీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ పైన సిస్టమ్స్, అలాంటి కోర్సెస్ చేయగలిగితే అక్కడ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ హయ్యర్. లిమిటెడ్ స్పెషలైజేషన్స్ అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరే మన కంపెనీలో ఏమైనా రిక్రూట్ చేస్తున్నారు, మన వాళ్ళు రిక్రూట్ చేస్తారు, కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ టౌన్ యూ విల్ టేక్ తెలుగు స్పీకింగ్, ఎవరో హిందీ వీళ్ళకి ఏమి రాకుండా హౌ విల్ ఇంటరాక్ట్ విత్ పీపుల్? సో మేనేజ్మెంట్ ఆల్సో సేమ్. ఇఫ్ యూ గో టు యూరోప్ లైక్ ఫ్రెంచ్, స్పెయిన్, దే ఆర్ గుడ్ కాలేజెస్, బట్ language is a barrier. Germany.
So maybe take an English course and ready to spend more. Foreign education is all right, but at the same time, Indian education also offers you brilliant careers. One thing which an Indian college can do better than a foreign college is assist you in placement. Foreign colleges, no university abroad will assist you in placement. You have to find your own. That is a risk if you're ready to take. Yes, definitely you can't beat their infrastructure. Culturally, it is very diverse. Obviously, they are developed countries, especially English-speaking countries like students go to Ireland, UK, Australia. Apart from US and Canada, they're countries, they're big countries. They're infrastructurally big, financially big. You get that experience. That you can't beat it. But they're very expensive, and this is coming back. One should be ready to spend that. India, there is definite assistance of placement, internship, project works, and you're at comfort of your home, which is advanced. So the difference is, can you afford it? Are you ready to take the risk? If yes, go abroad. If you can't stay in India, placement. Objective is important. Experience or placement. Based on that, they can decide the country. Okay, sir. Since you mentioned about specialization, sir, what are all the booming specializations now, and how to choose the specialization, sir? This is a very interesting question. So I'm also a counselor as an ambitious career counselor. This is the career counselor. So I will talk about it in a different manner. It's not about in demand. Uddiyogam anedi baita market demand salary based pen kaadu. Manaki suit avutunda leda. There are very famous they are called strength finder analysis and stuff, where they say that a student should build their career on their strength, not on weakness. Weakness we can only manage, strength we can build. So one has to, when they pick a specialization, they have to figure out what is that they're good with, their ability, their potential, what is that they're good with. Of a career, three aspects are developed: abilities, so skill, what is scope. నువ్వు చూస్ చేసుకున్న ఉద్యోగానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, నువ్వు అందరూ how much chance do you have, probability of getting it. But at the same time, I have the capability to it. Like for example, let me take marketing. This is a very common marketing, and అందరూ ఏమనుకుంటారు, రోడ్డు పైన బ్యాగ్ వేసుకుని తిరుగుతారని. వాళ్ళందరూ సగం మంది డిక్షనరీ అని చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు. నార్మల్ MBA doesn't do that. In a corporate world, a marketing person is responsible for business. He heads the business. He just generates revenue. It's a different level. Hindustan Unilever, Procter & Gamble, they talk to distribution and everyone. So it's a good job. But you need people speaking skills. You need conversation ability. You should be an extrovert. You should be able to work with 10 people. But let's assume you are not that. Your personality is that you are an introvert. You like to work individually. You like numbers. Then that will be a good career. So typically, to answer the question, one has to first identify their own strengths. Am I good in speaking? Am I good analytically? Am I good with people? Do I like adventurous or a sitting job? Then based on that, the specializations will match. First part. Second part, of course, traditional marketing, finance, HR are the common specializations. Marketing, as you know, is the same digital marketing research side. Ivi kaakunda operations is another one, mostly for production related. Ivi kaakunda about supply chain management వైపు ఉన్నాయి, agricultural management ఉన్నాయి, retail management ఉన్నాయి, systems management ఉన్నాయి. Business analytics is a booming new specialization area. Atlane BFSI for especially banking, financial services, there's a special specializations which are there. That's a booming one. Apart from that, you have IT management courses which are there. Which is also quite, healthcare management is a big job now, especially pandemic. I think we all got short-handed how healthcare is being not managed. And you see the vaccine, it's a supply chain issue. So they're in demand, provided the student is very good in that area and provided they're ready to take that risk and their abilities match. So this is a new specialization. They can, so but normally colleges settle offer just major, minor in the offer just. So major, you can keep the traditional specialization like marketing, finance, HR, operations, and then you can do a minor specialization in another the industry special like business analytics, BFSI, supply chain, IT, those kind of things. So that's the way students can combine and get the best of the two worlds. Sir, ఒక చిన్న ఇదేంటంటే చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు,
ఎక్కువ ఫీజ్ పే చేస్తే ఆ బి స్కూల్ కి మాకు అంతే లెవెల్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆ లెవెల్ ప్యాకేజెస్ లో జాబ్స్ వస్తాయని, ఇది యాక్చువల్గా నిజమా సార్? ఇది కంప్లీట్లీ అన్ట్రూ కూడా కాదు, కానీ నిజం కూడా కాదు. మంచి ఫీజ్ పే చేస్తే సార్, జస్ట్ లైక్ బిజినెస్ అన్నిటికీ ఒక కాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక సీనియర్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలన్నా, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. ట్రైనింగ్ అనేది ఒకటి క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఒకటి అవుట్ బౌండ్ ట్రైనింగ్. అది మనతో చదువుకున్న వాళ్ళతో నెట్వర్క్ తో బిల్డ్ అవడం, బిజినెస్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక నెట్వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు హైయర్ ఫీజ్ పే చేస్తే ఆబ్వియస్లీ యూ గెట్ ఎ బెటర్ నెట్వర్క్ స్టూడెంట్స్ టు స్టార్ట్ విత్. Second, obviously the facilities are far better. Third, the faculty they can hire is better. The material is better. The exposure is little better. Like experience is far better than the regular college. This is what you can guarantee. Okay, with a higher, is higher salaries guaranteed? Maybe not. No guarantee that higher fees and higher salary వస్తుందని ఎటువంటి లేదు. ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ ఎ బిజినెస్ కాల్. For example, if you drive a Rolls Royce, you will go to the same destination, you drive Maruti 800 also. It will not differ. It is same thing. But yes, you get the luxury. Now, you want that experience. When I'm studying, if you can worth it, you go ahead. Sometimes, of course, because a premium college and they charge more, there are chances that some colleges might get a better salaried companies, but it's not guaranteed. Earlier, for example, all the Indian Institute of Management, now they are priced more. ఇంతకు ముందు పెద్ద ఎక్కువ ప్రైస్ ఉంటాయి కదా, బట్ దే స్టిల్ యూస్ టు గెట్ హై సాలరీ జాబ్స్. అలా ఏం గ్యారంటీ లేదండి. హై ఫీజ్ పే చేస్తే మీకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ నెట్వర్కింగ్ గ్రూప్, కొంచెం ఫెసిలిటీ విల్ బి ఫార్ బెటర్. దేర్ ఆర్ ఛాన్సెస్ సమ్ గుడ్ కంపెనీస్ ఆల్సో మైట్ కమ్ బికాస్ ఆఫ్ ద ఫీల్ అండ్ లుక్ ఆఫ్ ఇట్. బట్ అట్లానే అన్ని కాలేజెస్ కూడా గ్యారంటీ కాదు. వన్, ఐ వుడ్ వెరీ కాషన్ స్టూడెంట్స్, లుక్ ఎట్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందరు బిల్డింగ్ చూసి పడిపోతారు. బిల్డింగ్ చూసుకుని మీరు ఎగ్జామ్ మీకు కవర్స్ అయిపోయిన ఎవరు బిల్డింగ్ లో ఆట అన్నా కూడా మీకు రాసియరు, అందులో తీసుకెళ్ళలేరు మీరు. సో అవి కాదు, అవి ఓకే, అది ఇంపార్టెంట్ ప్లే గ్రౌండ్. ఇప్పుడైతే వర్చువల్ లో అసలు ఇంపార్టెంటే కాదు. వాట్ ఎవర్ సార్, లుక్ ఎట్ ద మేనేజ్మెంట్, లుక్ ఎట్ దేర్ హిస్టరీ, లుక్ ఎట్ దేర్ curriculum, look at their faculty, look at the kind of companies they are bringing and facilities they are providing. If it matches, yes, go ahead and pay more because you get a far better learning experience, which because MBA is the final 2 years of your education. Chesna kuda avandi part time tappa, college life and this is to great learning experience. It's a packed program. You will be pushed to your limit in a good college. You will not give comfort. Andaru emanunte chaala double pay chesamu, మనం ఇష్టం కూర్చొని పని చేయకపోయినా మనకు పెద్ద ఉద్యోగం వస్తుంది, నాకేం రాదు. మీరు పెద్ద కాలేజ్ అయితే అంతే ఈక్వల్లీ రెస్పాన్సిబిలిటీగా మీరు చదవాల్సి వస్తుంది. చదివితే ఎస్, యూ విల్ గెట్ దట్ హై సాలరీ జాబ్. జస్ట్ బికాస్ యూ పేడ్ మోర్ ఫీజ్ యూ నాట్ గెట్ హై సాలరీ. రిమెంబర్. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈ ఇయర్ ఎలాగో కాలేజ్ లో జాయిన్ అయినా సరే ఆన్లైన్ ఎడ్యుకేషనే ఉంటుందని చెప్తున్నారు. సో కాలేజెస్ ఇప్పుడు ఏదైతే బిజినెస్ స్కూల్స్ ఉన్నాయో, బి స్కూల్స్, ఫీజు సేమ్ స్ట్రక్చర్ ఉందా, లేకపోతే ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం ఎవరికి లేదు, అంత సాహసం కూడా ఎవరు చేయరు. మీరు అన్నట్టు ఆన్లైన్ ఎడ్యుకేషనే ఉంటుంది. సో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ కాలేజ్ ని చూస్ చేసుకోవాలంటారు? ఎలాంటి కాలేజ్? సో మనం ఈ జనరల్ డిస్కషన్ లో కాలేజ్ పేర్లు ఎత్తకుండా మాట్లాడతామండి. జనరల్ గా 5-6 నెలల వరకు అయితే రాదు, కానీ తర్వాత వస్తుందని అనుకుంటున్నాను. వేరే దేశంలో చూసినా కూడా, అంటే వేరే కంట్రీస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 6 months అగ్రెసివ్ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత కాలేజెస్ విత్ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎవరన్నా ఎక్కడైతే 100-200 క్లాస్ లో దూర్ చేస్తారో వాళ్ళకి కష్టం, కానీ 40-50 క్లాస్ లో పెట్టుకునే వాళ్ళు ఐ థింక్ దే స్టిల్ ఇన్ ఫ్యూచర్. సో దట్స్ నంబర్ 1 పాయింట్. 2, ఫీజెస్ అనేవి రెడ్యూస్ అవ్వలేవండి. పెద్ద కాలేజీలు ఆన్లైన్ కూడా దే హ్యావ్ స్పెంట్ ఈక్వలెంట్ మనీ టు సెటప్. ఇట్లా జూమ్ లో అందరూ క్లాసులు తీసుకోరు. దే హ్యావ్ ఫుల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, దే హ్యావ్ రిసోర్సెస్, దే హ్యావ్ ద సేమ్ ట్రైనింగ్ మాడ్యూల్, ద ఫ్యాకల్టీస్ ఆర్ సేమ్, ద కాస్ట్ డజంట్ గో, ద బిల్డింగ్ కాస్ట్ రిమైన్స్ దేర్. సో కాస్ట్ దే can't come down. There is a cost. Every college, and I am taking side of the college because I worked with them. Cost will actually grow up in online. అందరూ ఏమో ఆన్లైన్ గా తక్కువ, ఎట్లా సేమ్ అదే ఫ్యాకల్టీ ఉంటారు, బిల్డింగ్ ఎక్కడికి మాయమైపోతే, పర్మిషన్స్ అవే అక్కడే ఉన్నాయి, ట్యూటరింగ్ అదే ఉంటుంది, నంబర్ ఆఫ్ అవర్స్. యాక్చువల్లీ ద అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్ ఈస్ ఎట్ దేర్ హోమ్ విత్ ద
comfort of their house, they're able to learn more. Provided the college, good colleges are bringing practical experience, internships, work experience. This year, I believe another 5 to 6 months will be maybe virtual, but if vaccination process goes well, I think the offline classes will start very soon. Fees, no, hostel fees under, obviously, transportation fees are under. So some reduction ఉంటుంది కానీ not the course fee. Course fee will, I think no one will reduce that because their costs remain the same. Yeah, I think I answered your question. సార్ ఇప్పుడు ఎంబీఏ పీజీడిఎం రెండు ఏది చదివితే బెటర్ అంటారు? లేదా ఎంబీఏ పీజీడిఎం చేస్తే అది ఎంబీఏకి ఈక్వల్? ఏది చదివితే ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది? So actually, rendu similar for the same course. Okay, MBA gani, PGDM gani. MBA, of course, is a master's in business administration. It's a master's degree. PGDM is offered by independent institutes. And the history back తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ఫస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ యూనివర్సిటీనే ఆఫర్ చేశారు. కానీ తర్వాత విషయం తెలిసిందంటే బిజినెస్ మేనేజ్మెంట్ అనేది స్పెషలైజ్డ్ కోర్స్. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రియల్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్. కేస్ స్టడీ బేస్డ్ అనాలిసిస్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్. ఇది యూనివర్సిటీ అనేది రీసెర్చ్ ఓరియంటెడ్, దే ఆర్ నాట్ స్కిల్ ఓరియంటెడ్. ఇవాళ మీరు ఇండియాలో కానీ చూస్తే మేజర్ ప్రాబ్లం ఏమవుతున్నారు, జనాలు డిగ్రీలు వస్తున్నాయి కానీ జాబ్ లేదు బికాస్ దే నాట్ డిగ్రీ. బట్ సో ఏమైందంటే ఆ టైంలో స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, దే యూనివర్సిటీస్ బట్ ఎవరో కాబట్టి they started being regulated by the Ministry of Human Resource Development and AICT, and they offer a PGDM, Postgraduate Diploma in Management, which is also 2 years, which is also skill oriented, more practical based course, and that's how business schools అనే వర్డ్ రావడం మొదలెట్టింది. దాని తర్వాత చాలా అంటే వేరియస్ అదర్ ప్రోగ్రెసివ్ కాలేజెస్ కూడా ఏఐసిటీ నుంచి డైరెక్ట్ గా అప్రూవల్ తీసుకుని పీజీడిఎం, ఇందాక మీకు చెప్పినట్టు ఎంబీఏ పీజీడిఎం ఆర్ జనరల్లీ ఈక్వల్. దెర్ ఆర్ ఆల్సో నౌ యూనివర్సిటీస్, అంటే అటానమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్. వాళ్ళు బికాస్ దే ఆర్ నౌ ఎట్ యూనివర్సిటీ దే విల్ ఆఫర్ ఎంబీఏ. Like maybe I can take an example. Recently in Hyderabad there's a university called Watson Business. Earlier it was Watson Business School. Now it's Watson University. Now it doesn't make it bad just because they're giving MBA. In the mundu PGDM icharu, ఇప్పుడు MBA ఇస్తున్నారు. What is more important, ఆ MBA curriculum లో what is that they're delivering? Is it practical? చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఏదో ఒక డిగ్రీ వస్తే మనకి డిగ్రీ వల్ల కాదు, అక్కడ వల్ల ట్రైనింగ్ వల్ల మీకు జాబ్ వస్తున్నారు, అది గమనించాలి. సో ఎంబీఏ పీజీడిఎం అనేది until they are AICT approved, they are 2 years full time program. It is okay to pick any course, whether it's MBA or a PGDM. PGDM is little more flexible because they can adopt new things. Atlani that doesn't make it until the course, the people, college which is running it is not progressive, it makes no difference. Approval valla inda malla cheppinattu I'll repeat it, వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ అప్లై చేయడానికి కానీ, లేకపోతే రేపు పిహెచ్డి చేయడానికి కానీ, గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడానికి కానీ, లేకపోతే లెట్స్ సే సమ్మన్ ఒక 5 years తర్వాత తెలిసే ఐ వాంట్ టు ఇమిగ్రేట్ టు కెనడా, డెన్మార్క్ అట్లాంటి కంట్రీస్, క్రెడిట్ పాయింట్స్ రావడానికి కానీ పీజీ రికగ్నైజ్డ్ కోర్స్ అది అక్కడ క్రెడిట్ పాయింట్స్ లెక్క అవుతాయి. లేకపోతే అది అన్అప్రూవ్డ్ ప్రోగ్రామ్ లో, అంటే డిస్టెన్స్ లో ఇచ్చే ఎంబీఏలు, కొంతమంది కొన్ని రకరకాల కాలేజ్ అలాంటివి కూడా ఉన్నాయి, చూసుకోవాలి స్టూడెంట్స్. దానికోసమని మాలాంటి కెరియర్ కౌన్సిల్ అంబిషన్స్ అండి, సో దట్ గైడ్ స్టూడెంట్స్ which are approved, not approved, is it good, bad. So అది చూసుకుని they better take admission. Doesn't really matter APG until it is practical, progressive, and it gets them internship and placements. Any course is all good, but they have to be approved by the relevant body, which is AICT. And like to just answer your question, little deviation, Indian School of Business, it is among top business schools in the country. It's not an approved program, it's just a 1-year course. So it's not considered PG, but they do get jobs. But they're one in the exception. Well, they're really exception. And any institution and market they did. Yeah, I hope I answered your question. Thank you, sir. Thanks for your time. I think oka layman laga oka student vachina kuda almost MBA gurinchi gaani PGDM gurinchi mottham telusukunnatలే. Thanks for your valuable time, sir. వెంకట్, నాకు యాక్చువల్లీ ఇంకా డౌట్ ఉంది ఒకటి. సార్, రైట్ లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది సార్? బయట బిజినెస్ స్కూల్స్ ఇప్పుడు కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ లో అంటే అడ్మిషన్స్ తీసుకుంటున్నారా, లేకపోతే టెస్ట్ ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నాయో అవి జరుగుతున్నాయా?
ప్రాసెస్ ఎలా ఉంది అంటే ఒక స్టూడెంట్ ఎంబీఏ చేయాలనుకునేవాడు ఇప్పుడు ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే రైట్ గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళకి? ఇప్పుడు మాలాంటి కెరీర్ కౌన్సిలింగ్ ఫర్మ్స్ అంబిషన్స్ వేర్ అన్ అప్రూవ్డ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఫర్ multiple business schools across country. Representatives అనగా we don't push a student to any college. ఒక స్టూడెంట్ ఫీస్, వాళ్ళ స్పెషలైజేషన్, వాళ్ళ ఫైనాన్షియల్, వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ఎబిలిటీస్ మ్యాచ్ చేసి we guide them the courses. We don't charge anything for any college from the student. We tell you have 5 opportunities you get there. Already admission process is on right now. Okay, first process is you apply to the college. The application process is simple. We will handle it. Otherwise you have to pay for every college. You have to pay again fees. You will get specialized learning. We have been there for 10 years. We have so many students who have been successful with us. It's all free of cost. And there is a GDPA, group discussion and personal interview. And the student will be guided for the relevant exam. When and as if the exams avatli kabatti pandemic valla admission process outundi. Test is a formality which has an AICT has kept, but they have to write. They will tell them when it will be there and they will guide them to that. So they can apply now, attend the interview process and stuff, pay the registration fee, secure their admission. Once the pandemic graduation or any clarity in that, they can start off with the courses. Normally pandemic late June, July start for the courses. Unnan valla oka 1 month delay avachchu. అంటే రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కాలేజెస్ అయితే అడ్మిషన్స్ రెడీగా ఉంది. సో స్టూడెంట్స్ అయితే అప్రోచ్ అవడమే ఆలస్యం అని మీరు చెప్తున్నారు. ఇప్పుడే చెయ్యాలి, లేకపోతే ఉన్న మంచి కాలేజీలో అడ్మిషన్లు అయిపోతాయి, తర్వాత మిగిలినవి సెకండ్ టైర్ ఇన్స్టిట్యూట్స్ మిగిలిపోతాయి. అది అదే డిగ్రీ తీసుకుని చేసేది ఏం లేదు. ఇప్పటి నుంచి అప్లై చేసుకుని వాళ్ళు ఒక 4-5 కాలేజీలు చూసి వాళ్ళ రిక్వైర్మెంట్కి అది మ్యాచ్ అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేసుకుని కావాల్సిన అలాంటి కెరీర్ కౌన్సిలర్ సపోర్ట్ తీసుకుని అప్లై చేసుకుని అడ్మిషన్ సెక్యూర్ చేసుకుంటే లెర్నింగ్ డజంట్ నీడ్ టు స్టాప్ అండి. పాండమిక్ డజంట్ స్టాప్ లెర్నింగ్, పాండమిక్ డజంట్ స్టాప్ ప్లేస్మెంట్స్. ఈవెన్ దిస్ ఇయర్ lot of good business schools have recorded great placements, good salaries. ఏమి ఆగిపోలేదు ఎక్కడ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే సెక్యూర్ దేర్ కోర్సెస్ రైట్ నౌ. ఓకే వెంకట్. Thank you, sir. Thanks a lot for your valuable time. Yeah, Bhavana, I think it's time for you. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడెంట్స్ కి చాలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఆల్మోస్ట్ మీరు క్లారిటీ ఇచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఇంకేమన్నా డౌట్స్ ఉండుంటే గనక డైరెక్ట్ గా మీరు చెప్తున్నారు అంబిషన్ కెరీర్ కౌన్సిలింగ్ ఎప్పుడు మీకు హెల్ప్ గా ముందు ఉంటుంది అని, అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఆర్ కాలేజెస్ లో అడ్మిషన్స్ కోసం అయినా సరే. అయితే ఇంత మంచి డిస్కషన్ మీతో జరిగింది. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూతో మేము ముందుకు వస్తాము. మీరు అలాగే స్టూడెంట్ కనెక్ట్ ని సబ్స్క్రైబ్ చేయాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాము. అలాగే వి స్టూడెంట్ కనెక్ట్ ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి. ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మా పేజ్ ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Thank you, sir. Thank you so much. Bye bye. Thank you.